వాడు చంద్రబాబు న్యూస్ ఛానల్ పెట్టాడా, ఈటీవీ వాడు చంద్రబాబు న్యూస్ ఛానల్ పెట్టాడా, లేకపోతే మిగతా ఛానళ్ళన్నీ ఎందుకు వచ్చినాయి, సాక్షి కూడా చంద్రబాబు న్యూస్ వచ్చి పెట్టాడా? బేసిక్గా అదొక విచిత్రమైన ప్రపంచం అంతే. ఇంకొకటి కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు రాకముందు కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ ఉన్నాయి. ఇదేది ఇప్పుడు ఉన్నటువంటి అమీర్పేట ఎప్పుడుంది అది? చంద్రబాబు పుట్టక ముందే ఉన్నది. చంద్రబాబు నాయుడు అక్కడికి ముఖ్యమంత్రి కాకముందే ఉంది. మరి ఆ ప్రాంతంలో అవన్నీ మరి ఎందుకు పెట్టారు అవన్నీ కంపెనీలు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైత్రివనం అంతకు ముందు నుంచి కూడా శిక్షణ ఇచ్చే సంస్థలే కదా. సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది అంతకు ముందే వచ్చి ఉన్నాయి కదా. వీళ్ళు అదేంటి బాబు వచ్చాకంటే దాన్ని ఏంటంటే, ఇప్పుడు బాబు ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇంపాసిబుల్ అనేది జనంలో ఉన్న ఒక ఫీలింగ్. ఎందుకంటే బాబు వచ్చాక అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఎప్పటికప్పుడు భర్తీ చేసే కాస్త మార్చేసి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఎక్కువైపోతాయి, వాళ్ళకి పిఎఫ్లు గిఎఫ్లు మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ప్రతి ఏడాది ఇచ్చే పెన్షన్లు ఇవన్నీ చూసుకుంటే బోల్డ్ అంత అయిపోతున్నాయి. కాబట్టి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గించుకుంటే ఆ డబ్బుల్ని మనం వేరే మౌలిక వసతులు కల్పించవచ్చు అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసింది, మొట్టమొదటి ఆచరణలో పెట్టింది చంద్రబాబు నాయుడు. కాంట్రాక్ట్ సిస్టమ్, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అని చంద్రబాబు తీసుకొచ్చినటువంటి విధానం. పేరుకి కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగం కింద అనుకుంటారు, కానీ అది ప్రభుత్వ ఉద్యోగం కాదు, అవుట్ సోర్సింగ్.